మనమందరం అనుకుంటాం కలాం జీవితం సాధారణమైంది, ధనిక కుటుంబంలో జన్మించాడు, నార్మల్గా చదువుకున్నాడు అనుకుంటున్నాం. కానీ ప్రతి దగ్గర సవాళ్ళే ఉన్నాయి. 1960వ సంవత్సరంలో మన దేశంలో అప్పటికే మనం రాజ్యాంగం అప్పటికి రచించుకొని ఓ 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడే ఇంత వర్ణ వ్యవస్థ ఉన్న ఈ సొసైటీలో అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేదన్నమాట వర్ణ వ్యవస్థ. వాటిని కూడా ఆయన అధిగమించి ఈ దేశం అంతరిక్షం అనే మాట ఎత్తడానికి కూడా భయపడేది. అలాంటి అంతరిక్షంలో ఇవాళ మనకు స్థానం ఉంది. అంతరిక్ష పరిశోధనల్లో మనం రాణిస్తున్నామంటే దానికి అంకురార్పణ చేసింది కలాం గారే. మనకి ఆయన రాష్ట్రపతి మాత్రమే, ఆయన్ని మనం ప్రజల రాష్ట్రపతి అంటాం. కారణం ఏంటి? ఎవరైనా ఆలోచించారా? ప్రజల రాష్ట్రపతి, మనకు చాలామంది రాష్ట్రపతులు పనిచేశారు, కానీ మనం కలాం గారిని మాత్రమే ప్రజల రాష్ట్రపతి అనడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆయన ఎలా అయితే 2002లో పదవి అధిరోహించినప్పుడు వచ్చారో పుస్తకాలు పట్టుకొని, అదేవిధంగా 2007లో ఆయన పదవి వదిలి వెళ్ళిపోయేటప్పుడు అలాగే వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే ఆయన ఖరీదైన వస్తువులు తీసుకెళ్లేదు, తనతో ఖరీదైన దుస్తువులు తీసుకెళ్లేదు, కేవలం పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లారు. ఓ సాధారణమైన వ్యక్తిగా మాత్రమే ఆయన పదవి నుంచి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిందేంటి? ఒక రాష్ట్రపతిగా పనిచేసి కూడా ఆయన చాలా సాధారణంగా వెళ్ళిపోయారు. మనం కాస్త విజయం సాధిస్తేనే హంగులకు వెళ్తాము. అలాంటిది ఆయన ఒక రాష్ట్రపతిగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక గొప్ప విద్యావేత్తగా ఉన్నప్పటికీ ఆయన ఏనాడు హంగులకి పోలేదు. కలాం హెయిర్ స్టైల్ నచ్చుతుంది అని అందరూ అంటారు, కానీ అది ఆయన లోపం. ఆయన లోపాన్ని కప్పిపుచ్చుకున్నారు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఆయన చెవులలో ఒక చెవి సగం మాత్రమే ఉంటుంది. ఇది ఎవరికి, చాలామందికి తెలియని విషయం. ఆ లోపాన్ని కూడా జయించి తన లోపాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా తన విజయాన్ని మాత్రమే ఆయన ప్రదర్శించారు. మనలో చాలామందికి చాలా అవరోధాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని చూస్తే ఆ సమస్యలు మాత్రమే కనిపిస్తాయి. ఆయన అంటారు, సమస్యలు అసాధారణమైన వ్యక్తులకి రావు, అవి అనితర సాధ్యమైన వ్యక్తులకి మాత్రమే వస్తాయి. ఎందుకంటే సమస్యలు మిమ్మల్ని పరీక్షిస్తాయి. కారణం ఏమిటంటే అవి నువ్వు యోగ్యుడివా కాదా అని నేను పరీక్షిస్తాయి. యోగ్యులు వాటిని ఓడిస్తారు, వాటిని అధిగమిస్తారు, వాళ్ళ విజయాలని సాధిస్తారు, వాళ్ళు అనుకున్న ఆశయాన్ని సాధిస్తారు అని.